నమస్తే మిత్రులారా, పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ ఆర్ టైపిస్ట్ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో 1673 హైకోర్టు ఉద్యోగాలలో మెయిన్గా ఇప్పుడు మనము పోస్ట్ ఆఫ్ కాపీస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి, సిలబస్ ఏముంటుంది, అవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మన వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా మన యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఇక్కడ చూడండి, పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ అనేటువంటిది ఇక్కడ పే స్కేల్ జీతం 22,900 నుంచి 69,150 వరకు పే స్కేల్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకు 2వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిందండి. 8వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 31వ తారీఖు మనకు లాస్ట్ అప్లికేషన్ చేయాల్సినటువంటి డేట్ అంది. 10వ తారీఖు నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనం సబ్మిషన్ చేయవచ్చు. అదే రకంగా వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఒకటి డిస్ట్రిక్ట్ వైజ్గా, అదేవిధంగా యూనిట్ వైజ్గా వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది చివరికి ఇచ్చారు. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది అక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వలెంట్. కాబట్టి దీని క్వాలిఫికేషన్ ఏముండాలని అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది పక్కా ఉండాల్సింది. తర్వాత మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్. హయ్యర్ గ్రేడ్ అనేటువంటి టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ అనేటువంటిది 45 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మీరు కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ అనేటువంటిది క్వాలిఫై కాకుంటే, అట్లాంటి వాళ్ళు లేకుంటే లోయర్ గ్రేడ్ వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా లింగ్విస్టిక్ ఏ డిస్ట్రిక్ట్ అంటే మనకు తెలుగు వస్తే సరిపోతుంది. అంటే మనకు ఇక్కడ తెలంగాణ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్కి సంబంధించిన లోకల్ భాష రావాలని చెప్పారు. ఏజ్ లిమిట్ అనేటువంటి చూసినట్లయితే మనకు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు ఉండాలి. అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా ఎవరైతే పీడబ్ల్యూడి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 10 years రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రిజర్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ద ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. విత్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ విల్ బీ ఫర్ 10 minutes విత్ ఏ స్పీడ్ ఆఫ్ 45 WPM ఓకే ఫర్ 100 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ ద టైపింగ్ టెస్ట్ ఆర్ 40% అనేటువంటిది ఓసీ వాళ్ళకు, 35 ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ బీసీ కేటగిరీ అండ్ 30% ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కు ఉంటుంది. అంటే ఇక్కడ 40%, 35%, అదేవిధంగా 30% అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది ఒకసారి 600 ఉంటుంది. కామన్గా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ 400 అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ 600, 400. తర్వాత మెరిట్ లిస్టు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది మనకు. అదేవిధంగా ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ అనేటువంటిది మనము క్వాలిఫికేషన్ని బట్టి ఆ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అయితే మనకు దీనికి సంబంధించింది ఉంది. ఇక్కడ మనకు చూడండి, భద్రాద్రి కొత్తగూడెం వేకెన్సీ అనేటువంటిది 2 ఉన్నాయండి. ఇక్కడ ఓసీ 2 ఉన్నాయి, ఒకటి ఉమెన్కు ఉందండి. టోటల్ 2, ఒకటి అందులో ఉమెన్స్కు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ చూసినట్లయితే ఓసీ 5 ఉన్నాయండి. ఓసీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దానికి. అందులో 2 ఉమెన్స్కు ఉన్నాయి. ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, బీసీఏకు 1, బీసీబీకి 1, ఎస్సీ 1, అది ఎస్సీ 1 ఉమెన్ ఉంది, ఒకటేమో కామన్గా అందరికి ఉంది. ఎస్టీ 1, మొత్తం 12. 3 పోస్టులు ఏమో ఉమెన్స్కు ఉన్నాయి, మిగతా 9 పోస్టులు ఏమో కామన్ ఫర్ ఆల్. హన్మకొండ 3 ఉన్నాయి, అందులో 2 ఉమెన్కు, 1 ఓసీ 1 ఎస్సీ. జనగాం అనేటువంటిది చూసినట్లయితే ఓసీ 1 అయితే ఉందండి, ఎస్సీ 1 ఉమెన్కి అయితే ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ 1 ఉమెన్కి ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించింది ఓసీ 1, బీసీఏ 1 ఉమెను, ఎస్సీ 1 ఉమెను. అదే రకంగా ఖమ్మంకు చెందినటువంటిది ఒక్కసారి చూసినట్లయితే ఓసీ 3 ఉన్నాయండి, అందులో 1 ఉమెన్కు ఉంది. ఈడబ్ల్యూఎస్ 1 కామన్ ఫర్ ఆల్, బీసీఏ 1 ఉమెను, బీసీబీ 1 ఉమెను, ఎస్సీ 2 ఉంటే 1 ఉమెన్కు కేటాయించడం జరిగింది. ఎస్టీ 1 ఉంటే అది కూడా ఉమెన్కు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కొమురంభీం ఆసిఫాబాద్కు సంబంధించింది ఎస్సీ 1 ఉమెన్కు కేటాయించడం జరిగింది. మహబూబాబాద్ అనేటువంటిది ఎస్సీ 1 ఉమెన్కు కేటాయించడం అనేటువంటి జరిగింది. మంచిర్యాల అనేటువంటిది ఓసీ 2 ఉంటే 1 ఉమెను, బీసీఏ 1, ఎస్సీ 1 ఉమెను, టోటల్ 4 ఉంటే అందులో 3 ఉమెన్కు కేటాయించడం జరిగింది. తర్వాత మెదక్ ఓసీ 1 ఉమెను, ఎస్సీ 1 ఉమెను. అదే రకంగా ఓసీ 2 ఉంటే 1 ఉమెను, అదేవిధంగా టోటల్ 2 ఉంటే 1 ఉమెన్కు కేటాయించడం అనేటువంటి జరిగింది. ఇది ఎవరన్నా రాసుకోవచ్చు, మంచిర్యాల మల్కాజ్గిరి. తర్వాత హైదరాబాద్కు సంబంధించింది ఒకసారి ఓసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ములుగు జిల్లాకు సంబంధించింది ఎస్సీ 1 ఉమెన్.
అదేవిధంగా నల్గొండకు సంబంధించింది 8 ఉన్నాయి, అందులో 5 ఉమెన్కు కేటాయించడం జరిగింది. ఓసీ 4, అందులో 2 ఉమెన్కు, బీసీ 1 ఉమెన్, ఎస్సీ 2 ఉంటే 1 ఉమెన్కు, ఎస్టీ 1 ఉంటే అది ఉమెన్కు. నిజామాబాద్ చూసినట్లయితే ఓసీ 1, బీసీఏ 1 ఉమెన్కు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది ఓసీ 1, బీసీఏ 1 ఉమెన్. రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది ఓసీ 1, ఈడబ్ల్యూఎస్ 1 ఉంటే అది ఉమెన్కు కేటాయించడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, బీసీఏ 1, ఎస్సీ 1 ఉమెను. అదేవిధంగా టోటల్ 5 ఉంటే అందులో 2 మనకు ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. సిద్దిపేట జిల్లా చూసినట్లయితే ఓసీ 2 ఉంటే 1 ఉమెన్కు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా చూసినట్లయితే ఓసీ 2 ఉంటే 1 ఉమెన్కు. అదే రకంగా వికారాబాద్ జిల్లా చూసినట్లయితే ఓసీ 1, అదేవిధంగా బీసీఏ 1 ఉమెన్, అది ఎస్సీ 1 ఉమెన్. అదేవిధంగా మనకు వరంగల్ జిల్లా చూసినట్లయితే ఇక్కడ బీసీఏ 1 ఉమెన్కు ఉందండి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి చూసినట్లయితే ఓసీ 2 ఉన్నాయండి, బీసీఏ 1 ఉంది. టోటల్ 3 1 ఉమెన్కు ఉంది. సో ఈ రకంగా మనకు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వీలైతే తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని మీరు లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.